అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లక్ష్మణరావు పోటీ చేస్తున్నారు. అలాగనే ఆయన ప్రచారం కావచ్చు, ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన, ఏదైతే గ్రాడ్యుయేట్స్లో వస్తున్నటువంటి స్పందన కావచ్చు, ఎలా సాగుతుందో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు ఆల్రెడీ ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్సీకి గెలిచారు, మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తారు. మీరు జిల్లాల్లో తిరుగుతున్నారు, ఎలాగుంది సార్? ఫిబ్రవరి 27వ తేదీన జరిగే శాసనమండలి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దాదాపు నాకు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనల్ సంఘాలు ఒక 50 సంఘాలు పైగా మద్దతు ఇస్తా ఉంది. 2007 సంవత్సరంలో నేను తొలిసారిగా ఎమ్మెల్సీకి ఎన్నికయ్యాను. దాదాపు 14 ఏళ్ళు, ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశాను. ఈ ఎక్స్పీరియన్సు, ఈ అనుభవంతో నేను గత 18 ఏళ్ళుగా కూడా నేను ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, నిరుద్యోగులు, కౌలు రైతులు, ఇరిగేషన్, అంగన్వాడీలు, ఆశాలు, ఇలాంటి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా సరే నేను, అది శాసన మండలి కావచ్చు, లేకపోతే జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, నేను ప్రస్తావించడం, ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడం జరుగుతుంది. ఉదాహరణకి గుంటూరు ఉమ్మడి జిల్లాలో వరికిపూడి సెల అని ఉంది. అది సజీవంగా ఆ సమస్య ఉండటానికి నేను ఎంతో ప్రయత్నం చేశాను. అలాగే గుంటూరు ఛానల్, గుంటూరులో సమస్య ఉంది, అది రైతులదైనప్పటికీ నేను రైతుల సమస్యలు కూడా ప్రస్తావన చేశాను. ఈ కారణాలన్నిటి దృష్ట్యా గత 18 ఏళ్ళుగా చేసిన కృషి దృష్ట్యా నేను జిల్లా ప్రజలతో నేను కొంత కనెక్ట్ అయ్యాను, అనుబంధం కలిగి ఉన్నాను. ముఖ్యంగా నిరుద్యోగుల కోసం నేను చేసిన కృషి వల్ల అనుబంధం కలిగి ఉన్నాను. అందువల్ల ఈ ఎన్నికల్లో నేను గత 15-20 రోజులుగా అనేక చోట్లకి వెళ్తే విస్తారమైనటువంటి ప్రజల ఆదరణ, వాళ్ళు సాధారణ ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు. సాధారణ ఎన్నికల్లో మేము పలానా పార్టీకి ఓటేసాం, కానీ ఈ ఎన్నికల్లో మీకే వేస్తామని చెప్పారు. కనుక విస్తృతమైనటువంటి ఆదరణ లభిస్తుంది, గెలవటానికి సంపూర్ణమైన అవకాశం ఉందని కూడా తెలియజేస్తుంది. అంటే ఒకవైపు చూస్తే వైసీపీ విత్తడు ఆయన కూటమి అభ్యర్థి, బలమైనటువంటి అభ్యర్థి, ఎందుకంటే బీజేపీ, జనసేన, టీడీపీ, సో కూటమి అభ్యర్థి అయినటువంటి, అలాగనే లోకల్గా ఉన్నటువంటి మాజీ మంత్రి, సీనియర్ నేత ఉన్నారు, ఆయన కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైన ప్రత్యర్థి ఉన్నారు కదా, సో గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి ఏమన్నా మీకు? ఖచ్చితంగా 2019లో నేను పోటీ చేసినప్పుడు ప్రత్యర్థి బలహీనమైన మాట వాస్తవం. బలహీనం అంటే రాజకీయ పార్టీల తరఫున లేరు, అందుకని ఆ రోజున దాదాపు 70,000 మెజార్టీతో గెలిచి, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారు. సహజంగా వాళ్ళకి కొన్ని రిసోర్సెస్ అందుబాటులో ఉంటాయి, ప్రభుత్వ బలం, అంగబలం, అర్ధబలం, ఇవన్నీ ఉంటాయి. కానీ నేనేమనుకుంటున్నానంటే ప్రజాబలం, ముఖ్యంగా ప్రజల్లో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వాళ్ళ యొక్క సామాజిక వర్గాలకు అతీతంగా నాకు మద్దతు ప్రకటిస్తుంది. అంటే గ్రాడ్యుయేట్స్ స్పష్టమైన వాళ్ళు డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. ఆ ఎన్నికలు వేరు, మేము ఆ ఎన్నికల్లో అటు వేసాం, ఇటు వేసాం, కానీ ఈ ఎన్నికలు వేరు. ఈ ఎన్నికలు రాజ్యాంగం గ్రాడ్యుయేట్స్ కోసం ఇచ్చినటువంటి సీట్లు మీకు వేస్తామని చెప్తుంది. కాబట్టి అవతల బలమైన అభ్యర్థి, లేకపోతే అధికారంలో ఉన్న అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా నాకు గెలుపు అవకాశాలు ఉన్నాయనేది చెప్పదలుచుకున్నాను. సో ఇంకోటి చెప్పండి, టీడీపీ అభ్యర్థి ఎవరైతే టీడీపీ కూటమి తరపున ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మణరావు వెనక వైసీపీ ఉంది. అంటే ఇప్పటిదాకా పార్టీలు కాదండి, వాళ్ళు ఒక పార్టీ తరపున నిలబడ్డ, మీ వెనక వైసీపీ ఉందని ఒక ప్రచారం చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు నేను మద్దతు అడిగాను, లోకేష్ బాబుని కూడా అడిగాను, ఆయన అడగండి కావాలంటే, మీరు సార్ నన్ను నిలబెట్టవచ్చు కదా మీరు అని చెప్పేసి అడిగాను. అందుకని అన్ని రాజకీయ పార్టీల మద్దతు అడిగాను నేను, సిపిఐ అన్ని రాజకీయ పార్టీ ఎవరు మద్దతు ఇచ్చినా మనం స్వీకరిస్తాం. కానీ నేను నిలబడింది మాత్రం, నేను ఇప్పటికి 3వసారి ఎమ్మెల్సీ. నేను 2007లో పోటీ చేసినప్పుడు, 2009లో పోటీ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లేదు. కాబట్టి ఇదేం కొత్త విషయం కాదు. నేను నిలబడింది ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున, సంఘాల మద్దతుతో నిలబడ్డాం. ఆ మద్దతుకు అనుగుణంగా ఎవరు మద్దతు ప్రకటించినా మేము మద్దతు తీసుకుంటాం. అంతవరకు తప్పితే పట్టుకుని వెళ్ళి మీరు నాకు మద్దతు ఇవ్వండి అని రాజకీయ పార్టీలను అడిగినటువంటి పరిస్థితి లేదు. సో ఇంకొకటి చెప్పండి, మీరు ఏదైతే ఉందో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఈ గత 5 ఏళ్లలో
మీరు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా చేశారు. మీ ప్రొటెం స్పీకర్ పదవి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలాగనే నిరుద్యోగులు ఏదైతే అప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్నా కూడా కనీసం ఏమీ మాట్లాడలేదు. మండల్లో నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సిగా జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇలాంటి వాటి గురించి ఏమీ ప్రస్తావించలేదని కూడా టీడీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రచారం రాజకీయాల్లో 100 జరుగుతూ ఉంటాయి. మీకు ఈ వాస్తవాలు నాకంటే మీకు బాగా తెలుసు. ఇప్పుడు శాసనమండలి రికార్డులు తీస్తే గత ప్రభుత్వంలో విద్యామంత్రి బొత్స సత్యనారాయణ గారు డిఎస్సి కోసం ఆయన ఏ విధంగా మేము మాట్లాడామో మీకు మీడియాకి నాకంటే ఎక్కువ తెలుసు. ఇప్పుడు శాసనమండలి రికార్డులు అన్నీ ఓపెన్ అయి ఉన్నాయి కదా, వెళ్ళి చూస్తే రకరకాల ఇష్యూల మీద మేము ఎట్లా మాట్లాడాం, ఎన్ని ఉద్యమాలు చేసాం. అలంకార థియేటర్లో ధర్నా చౌక్ దగ్గర గత 6 ఏళ్లలో ఒక 100 ఉద్యమాలు చేశాం. సిపిఎస్ గురించి మేము చేసిన ఉద్యమాలు ఎవరు చేయలేదు. గత 5 ఏళ్లలో నేను 10 సార్లు అరెస్ట్ అయ్యా. 3 కేసులు ఉన్నాయి. కేసులన్నీ అఫిడవిట్లో చూపించాం. దమ్ముంటే వాళ్ళని చూసుకోమని చెప్పేవాళ్ళని, వాళ్ళని ఎవరినైనా సరే. అన్నీ తెరిచి ఉంచిన పుస్తకం అయ్యి శాసనమండలి రికార్డులు ఉన్నాయి, ధర్నాల్లో నేను పాల్గొన్న రికార్డులు ఉన్నాయి. వాళ్ళ దమ్ముంటే వచ్చి చూసుకోమని. సో ఇంకొకటి ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు కొత్తగా మనకి గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించి 1,70,000 ఓట్లు గ్రాడ్యుయేట్స్ వస్తున్నాయి. సో గుంటూరు జిల్లాలోనే 1,70,000 ఉంటే కొత్తగా నమోదైన ఓట్లు 1,00,000 దాకా ఉన్నాయి. సో అందరూ కూడా కూటమికి సంబంధించినటువంటి నేతలు వాళ్ళు యాక్టివ్గా తీసుకొని వాళ్ళు కొత్తగా గ్రాడ్యుయేట్ ఓటర్లను నమోదు చేయడం జరిగింది. సో ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? వాస్తవంగా ప్రతిసారి ఓట్ల సంఖ్య పెరుగుద్ది. 2007లో కృష్ణా గుంటూరు జిల్లాలో ఓటర్ల సంఖ్య 1,00,000 గ్రాడ్యుయేట్. తర్వాత ఎన్నికల్లో 2 లక్షలు, తర్వాత 2,50,000, ఇప్పుడు 3,46,000. ఎన్రోల్ అయ్యి చేసిన ప్రతోడు ఓటేయడు. ఆ లెక్కన నేను 1,00,000 పైగా ఓట్లు ఎన్రోల్ చేశాను. ఎన్రోల్మెంట్ వేరు, ఇది వేరు. కాబట్టి వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరికి వేస్తారు ఏంటనేది త్వరలోనే తేలిపోద్ది కదా, దానికి ఎందుకు ఆందోళన. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకి ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల మద్దతు ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తానైతే గెలుస్తాను. అలాగనే ఏదైతే కూటమి అభ్యర్థులు చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో, రాజకీయ పార్టీ తన వెనక వైసీపీ ఉంది, వైసీపీ సపోర్ట్ చేస్తుందనేది మాత్రం కరెక్ట్ కాదు. తాను అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరాను. స్వయంగా మంత్రి లోకేష్ను కూడా గెలిచి తనకు మద్దతు ఇవ్వాలని కోరాను. ఏదైతే ఆయన సపోర్ట్ కావాలని కోరాను. నేనైతే మాత్రం పీడీఎఫ్ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను. అలాగనే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి మద్దతు తనకు ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అయితే తాను మళ్ళీ మరోసారి గెలవటం ఖాయమని చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.